వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభకి అధ్యక్షత వహించినటువంటి మాజీ సర్పంచ్ సోదరుడు గంగయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ మేకపాడు గ్రామ నాయకుడు సోదరుడు సుబ్బారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, కందుకూరు పట్టణం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, మన మోడల్ స్కూల్ ఇంజనీరింగ్ అధికారులు గారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేకపాడు గ్రామ సోదరి సోదరులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన కళా స్కూల్ సిబ్బంది చెప్పడం జరిగింది, మీ అందరూ కూడా ఈ మన మోడల్ స్కూల్స్ లో నా దగ్గరకు రోజు కూడా ఒక 5 నుంచి 10 మాకు ఆ స్కూల్లో సీటు కావాలని చెప్పి ప్రతి పేరెంట్స్ నా దగ్గరకు రోజు వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా స్ట్రెంత్ను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో కొన్ని లోటుపాట్లు, ట్రాన్స్పోర్ట్ కానీ ఈ హాస్టల్ వస్తువుల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడం, హాస్టల్ కూడా కంప్లీట్ గా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మా అందరికీ ఆదర్శప్రాయుడైన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలి, ప్రతి పేద పిల్లలు కూడా చదువుకు దూరంగా ఉండకూడదు, వాళ్ళకి అనేక వస్తువులు కల్పిస్తేనే వాళ్ళందరూ కూడా చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక దూర చూపుతో ఎంతో క్లిష్టమైన శాఖ విద్యాశాఖ. ఈ శాఖని దేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక మోడల్ గా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్ ని కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక లిమ్ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఆ లిమ్ స్కూల్ చూసిన తర్వాత ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఆయన నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ తయారు చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకి ఆకర్షవంతులై వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అలాగే తల్లికి వందనం కూడా, కొంతమంది ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరు చదువుకుంటారు, కొంత ఆడపిల్లలు అయితే ఇంట్లో పని చేయించుకోవచ్చు అనే ఆలోచన ఉండదు. అటువంటి ఆలోచన ఉండకూడదు. ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే చదువుకుంటేనే మన పెద్దలు చెబుతా ఉంటారు 3వ కన్ను చదువు అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో మనందరికీ చదువుకుంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, మనందరం కూడా మన కుటుంబాలు బాగుంటాయి. ఈ రోజు డిగ్రీ అయిపోతే కంపల్సరిగా 30,000 40,000 ప్రైవేట్ కంపెనీల్లో కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో చదువుకి ఇంకా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి పిల్లల్ని కూడా చదివించుకునే విధంగా తల్లిదండ్రులు కూడా ఉండాలని చెప్పి, వాళ్ళ ఆలోచన కూడా మారాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ స్కూల్లో కాంపౌండ్ మన లేడీస్ హాస్టల్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా మరలా ఇయర్ వచ్చే లోపు కంపల్సరిగా కాంపౌండ్ ఏర్పాటుకు నేను శక్తి వంచన లేకుండా పనిచేసి కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. అట్లాగే గ్రౌండ్ లో జంగిల్ బడి ఉంది, ఇక్కడే పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, గ్రామ నాయకుడు సుబ్బారెడ్డి అన్న కూడా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ జంగిల్ అంతా క్లీన్ చేసి శుభ్రంగా ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసేదానికి వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీరు హామీ ఇస్తూ, అలాగే 3 ఫేజ్ పవర్ కూడా ఇక్కడ ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నాడు, నేను కూడా డిఈ గారితో మాట్లాడి తప్పనిసరిగా స్కూల్ కి 3 ఫేజ్ కరెంట్ కూడా ఇచ్చేదానికి నేను కృషి చేసి అది కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి, స్కూల్ బిల్డింగ్ కూడా 3 ఫేజ్ పవర్ వచ్చే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. అట్లానే సిబ్బంది కూడా ఇక్కడ ఉండే సిబ్బంది మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కి ఏవైతే ఇప్పుడు 100 బెడ్స్ ఉన్నాయి, ఆడపిల్లలు 9th తర్వాత 9th 10th అంటే ఒక ఏజ్ వస్తుంది, వాళ్ళకు ఒక సెక్యూర్ లైఫ్ ఉండాలి. హాస్టల్ మా పాప హాస్టల్లో సెక్యూర్ గా ఉందనే విధంగా ఇక్కడ పరిసర ప్రాంతం తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నా. 100 బెడ్స్ మన గ్రామంలో మన ఇళ్లలో కంటే కూడా బ్రహ్మాండమైన వస్తువులతో హాస్టల్ కట్టారు. మీరు కూడా మీ పిల్లల్ని 9th నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివించుకొని మీ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామంలో సుబ్బారెడ్డి అన్న నాకు 4.5 సంవత్సరం అయిపోయింది మీ గ్రామంతో పరిచయం స్టార్ట్ అయ్యి. ఎప్పుడు వచ్చినా పాపం మా గ్రామంలో మన పార్టీ వాళ్ళు రెవెన్యూలో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రెవెన్యూ సమస్యలు తీర్చాలని చెప్తే ఇప్పుడే వాటికి కొంత వెసులుబాటు కలిగింది. నేను కూడా ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నాడు, బ్రహ్మాండంగా పనిచేసే ఎంఆర్ఓ వచ్చాడు మనకి. ఈ టైంలో
ఈ మేకపాడులో ఎవరైతే రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడతా సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నా. తప్పనిసరిగా మొన్న శుక్రవారం, రేపు శుక్రవారం, నిన్నే జరగాల్సిన పల్లెనిద్ర కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. తర్వాత నెక్స్ట్ శుక్రవారం రోజు కందుకూరు మండలంలో ఏదో గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా మేకపాడులో రెవెన్యూ సమస్యలు లేని విధంగా నేను కృషి చేసి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఈ రెవెన్యూ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. అలాగే మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలంటే ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. ఈ రోజు మనం ఎక్కడ పోయినా వాగులో ఇసుక ఫ్రీగా తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా ఒక మంచి పండగ వాతావరణాన్ని కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఈ రోజు మన ప్రాంతానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు. ఎందుకు వస్తున్నాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ప్రకాశం జిల్లా అందరికీ ఇస్తే ఈ కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాని మనం మామూలుగా పల్లెల్లో ఒక మంచి వాతావరణం కల్పించవచ్చు, రైతులకు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు గత ప్రభుత్వంలో ఊరకనే రైతుల పాటు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయాడు ప్రారంభోత్సవం అని చెప్పి ఎక్కడో కాలువ తీసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు నిర్వాసితులకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. ప్రాజెక్టు రేపు సీజన్ లో నీళ్లు ఇవ్వాలి ఈ ప్రాంత ప్రజలకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రోజు నిర్వాసితులకు చెక్కులు కూడా ఇచ్చే కార్యక్రమం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, అన్ని వ్యవస్థల పట్ల, గ్రామాల పట్ల ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం మన కోసం పనిచేసింది, ఏ ప్రభుత్వం మన వనరులు దోచుకుందో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చదువుతో అంటే మనకు అందరికీ కూడా చదువు ఎంత ప్రాముఖ్యతో ఈ హాస్టల్ చూసిన తర్వాత మీరు అందరూ కూడా పరిసర ప్రాంతాలు మీ బంధువులు కూడా నెక్స్ట్ ఇయర్ లో 100 బెడ్ ని కంప్లీట్ చేసి వస్తువులు కల్పించే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆ వస్తువులను వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందాకే మన టీచర్ గారు చెప్పాడు ఈ స్కూల్ మండలంలోనే ఫస్ట్ వచ్చి తప్పనిసరిగా నేను నా వంతు సహాయ సహకారాలు, ఇది లాస్ట్ గ్రామం అయినా కూడా నేనే స్వయంగా వచ్చి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నానంటే ఈ గ్రామంలో లాస్ట్ ఉంటుంది కందుకూరు నియోజకవర్గం. తప్పనిసరిగా ఏ నిధులు వచ్చినా కూడా మీ గ్రామానికి అన్ని గ్రామాలతో పాటు ప్రయారిటీ ఇచ్చి మీ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని కృష్ణారెడ్డి ఇందాక చెప్పాడు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరు పోకపోతే నేను సపోర్ట్ చేస్తాను కృష్ణారెడ్డి, తప్పనిసరిగా ఆ మేకపాడు బిల్డింగ్ కంప్లీట్ చేయాలని చెప్తే పాపం వచ్చి దూరం అయినా కూడా వచ్చి కంప్లీట్ చేసినందుకు కృష్ణారెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మీరు అందరికీ, సుబ్బారెడ్డి అన్న చాలా స్లోగా ఉంటాడు, ఇంకా యాక్టివ్ అవ్వాలని చెప్పి రేపు 2029లో ఈ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన స్కూల్ కమిటీ చైర్మన్ గారికి కూడా మీరు కూడా చైర్మన్ గా మీ బాధ్యతలు స్కూల్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అప్పుడప్పుడు వచ్చి ఈ స్కూల్లో వస్తువులను మెరుగుపరిచే దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.